నమస్కారం వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నీ బెదిరింపులకు భయపడం ఎమ్మెల్యే షకీల్ బీజేపీ నేతల హెచ్చరిక. విద్యార్థులకు ప్రతిభావంతులుగా తీర్చిదిద్దేందుకు తమ వంతు కృషి చేస్తున్నామని ఎల్లంకి కళాశాల చైర్మన్ డాక్టర్ సదాశివరెడ్డి స్పష్టం. కామారెడ్డి జిల్లా కేంద్రంలో బుధవారం నాడు తెలంగాణ గ్రామీణ బ్యాంకు మహిళా మహోత్సవం నిర్వహించారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో బుధవారం నాడు తెలంగాణ గ్రామీణ బ్యాంకు మహిళా మహా ఉత్సవం నిర్వహించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో నిజామాబాద్ మరియు కామారెడ్డి జిల్లాల పరిధిలోని సంఘ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. 3,000 మంది సంఘ సభ్యులకు 25 కోట్ల రుణాలు అందించడం జరిగింది. ఇందులో ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ మాట్లాడుతూ రుణాలు అందుకున్న మహిళలు డబ్బులను సక్రమంగా ఉపయోగించుకొని అన్ని రంగాలలో అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. సంఘ సభ్యులు పాడి పరిశ్రమపై దృష్టి సారించాలని, పాలోత్పత్తిలో కామారెడ్డి జిల్లా రాష్ట్రంలోని అగ్రగామి కావాలని పిలుపునిచ్చారు. ప్రజలందరూ 100% 2 డోసులు వ్యాక్సిన్ తీసుకునే విధంగా సంఘ మహిళలు కృషి చేయాలని కోరినారు. తెలంగాణ గ్రామీణ బ్యాంకు చైర్మన్ వి అరవింద్ మాట్లాడుతూ మహిళలకు పెద్ద ఎత్తున రుణాలు అందించడం జరిగింది. రాబో రోజుల్లో కూడా సంఘ సభ్యులకు పెద్ద ఎత్తున రుణాలు అందించడం జరుగుతోందని తెలిపినారు. మిగతా బ్యాంకు కన్నా డిపాజిట్లపై అధిక వడ్డీ తమ బ్యాంకే ఎక్కువ ఇస్తోందన్నారు. ఎంసీపీలు త్వరితగతిన బ్యాంకు అధికారులకు అందజేస్తే అంతే త్వరితగతిన రుణాలు అందజేస్తామన్నారు. రుణాల కొరకు మహిళలు బ్యాంకు చుట్టూ తిరగనవసరం లేకుండా చూస్తామన్నారు. అడిషనల్ కలెక్టర్ వెంకట మాధవరావు మాట్లాడుతూ మహిళలకు ఇస్తున్న రుణాలపై వసూలు చేస్తున్న ప్రాసెసింగ్ ఫీజును రద్దు చేయాలన్నారు. బ్యాంకు రుణాలు 100% విజయవంతం చేసి కామారెడ్డి జిల్లా రాష్ట్రంలోని ప్రథమ స్థానంలో ఉందన్నారు. ఈ కార్యక్రమానికి ఎల్డీఎం రాజేందర్ రెడ్డి, రీజనల్ మేనేజర్ నారాయణ, బ్యాంక్ అధికారులు, 2 జిల్లాల డిఆర్డీఏ, ఐకేపీ అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు. ఏదో ఒక ఎకనామిక్ యాక్టివిటీ చేస్తే మీకు మంచిది, అందరికి మంచిది. మన జిల్లా జనరలీ కొన్ని జిల్లాలు ఎస్ఎస్సీ ఏం చేస్తున్నారంటే ఇచ్చిన పైసలు అందరూ 10 మంది పంచుకుంటున్నారు, అందరూ ఇంటికి ఇస్తున్నారు. సార్ అటువంటి 12.5 అంటున్నారు, మనం 20% ఇస్తున్నారు. పర్వాలేదు. అంటే మన ఉద్దేశం ఏమిటంటే ఊళ్ళకి వెళ్ళి ఎవరైతే నిర్దిస్తారో వాళ్ళందరినీ నిలబడాలని మాకు ఉద్దేశం ఉండే. అది మనమే తయారైన మనకు లాభం ఏం చెప్పు. సో దయచేసి అంటే మన జిల్లాలో చేస్తలేరు, దయచేసి మనకి ఏంటంటే మళ్ళీ మిట్టికి ఇవ్వకండి, ఏదో వస్తువు కొనుక్కోండి, బావో గేదో ఏదో కొనుక్కోండి, ఏదో యాక్టివిటీ చేయండి. అందులో పైసలు వస్తే అది మీకు మంచిది, అందరికి మంచిది. కానీ వీళ్ళైతే 0 అయిపోతుంది. 2 సంవత్సరాలు కొంచెం ఎక్కువ ఈఎంఐ అది కట్టేసి 2 సంవత్సరాలు మనం అది పూర్తి చేసేస్తే అది అయిన తర్వాత అసలు బిల్లే రాదు, మీకు ఆదాయం వస్తుంది. సోలార్ యూనిట్ ద్వారా మీరు ఏదైనా ఎలక్ట్రిసిటీ కరెంట్ మనం అది తయారు చేస్తాము ఇంట్లోనే సోలార్ యూనిట్తో, అది ఎన్పిడిసిఎల్కి పోయి ఎన్పిడిసిఎల్ మీకు డబ్బు ఇస్తుంది, వెనకాల డబ్బు వస్తుంది. సో ఇది ఇట్లా చాలా అది కరెంట్ పండిన అట్లా అవుతుంది. అది నా తెలుగు కొంచెం అడ్డు. కానీ ఇప్పుడు మనం ఇది పంట వేస్తాం కదా, అట్లానే మీరు ఇంట్లోనే సోలార్ యూనిట్ పెట్టేస్తే కరెంట్ వస్తుంది, అది దానివల్ల మీకు ఆదాయం వస్తుంది. కానీ కొన్ని ఈఎంఐస్ దాంట్లో ఎక్కువ అవుతాయి. బట్ కొంతమంది మీ మధ్యలో ఎవరైనా ధైర్యం చేసుకుని ట్రై చేసేసి పేస్ట్రీస్ తయారు చేస్తారు, చాక్లెట్ తయారు చేస్తారు, చాలా ఉన్నాయి, చాలా స్కోప్ ఉంది. కామారెడ్డి హైవేకి దగ్గర ఉంది కాబట్టి మనం హైదరాబాద్ క్యాప్చర్ చేయవచ్చు. లిటరల్గా హైదరాబాద్ మార్కెట్ మీరు అందరూ క్యాప్చర్ చేయవచ్చు. మీరు ఓన్లీ ఏం చేయాలంటే మనం ఏదో పెట్టుబడి మనం బ్యాంక్ నుంచి తీసుకుంటాం, కానీ ఇంకా ఒక ముఖ్యమైన పెట్టుబడి అంటే అవగాహన అండ్ కష్టాలు చేసేయడం, రైట్? సో
మీకు ఏదైనా ట్రైనింగ్ కావాలో మీరు దయచేసి చెప్పండి. అన్ని డిపార్ట్మెంట్స్తో కోఆర్డినేట్ చేసుకొని మేము మీకు ట్రైనింగ్ ఇప్పిస్తాము. కానీ ఏం చేయాలంటే దయచేసి అందరూ గ్రూప్గా మంచి ఐడియాస్ తీసుకొని, మంచి ఆలోచన తీసుకొని మీరు ముందుకు వచ్చేయండి. మీరు నాకు చెప్తే ఒక 50 జనాలు మాకు ఈ ట్రైనింగ్ కావాలని మీరు చెప్తే డెఫినెట్గా మీకు ట్రైనింగ్ ఇప్పిస్తాను. సో దట్ మీ తీసుకున్న కష్టాలకి, మీరు తీసుకున్న రుణాలకి మంచి ఫలితాలు వస్తాయి, మీరు స్టేబుల్ అయిపోతారు. అట్లానే అది నేర్చుకొని ఇంకా కొంతమంది ముందుకు వస్తారు. మీరే అది బేసికలీ మీ ఉద్యోగాలు ఇచ్చే అవకాశం ఉంటుంది జనాలకి. చాలా స్కూల్తో సంబంధం లేదండి. ఎడ్యుకేషన్ ఉంది ఒక మార్గం, ఒక టూల్. అది ఉన్న ఐడియా అండ్ ఒక కృషి చేసే అది వడిసే రెడీనెస్ ఉంటే మీరు ఏదైనా సాధించవచ్చు, రైట్? సో దట్ కెన్ బి గార్మెంట్ ఇండస్ట్రీ, రిటైల్ ఇండస్ట్రీ, ఇంకా చాలా ఉంది. ఇప్పుడు మనం గేదెల ఆవులు అంటాము, కానీ అసలు దానికి తినడానికి పౌడర్ అవసరం ఉంటుంది. అది కూడా యాక్చువల్లీ చాలా కోరుతా ఉంటుంది సీజన్ లేనప్పుడు. దాన్ని పండించడానికి కూడా చాలా కొత్త టెక్నిక్ వచ్చాయి. నీళ్లు ఎక్కువ అవసరం లేదు, ఓన్లీ కొన్ని ప్లాస్టిక్ టబ్బులు విత్తనాలు పెట్టేసారంటే నేర్చుకోవాలి. దాని గురించి మీరు నాకు యాక్చువల్లీ అడిగితే నేను తప్పకుండా ట్రైనింగ్ అరేంజ్ చేస్తాను. సో కొంతమంది ఒక జస్ట్ 1% ఒక ట్రై చేసేస్తే వాడికి అనుభవం వస్తుంది. అది నేర్చుకొని ఇంకా 100 మంది అది తయారవుతారు, వాళ్ళకి కూడా అది లాభం వస్తుంది. ఒకరు చేస్తే లాభం, వేరే వాళ్ళు చేస్తే అది లాభం రాదేమో ఆ ఆలోచన కూడా ఉంటుంది. కానీ చాలా స్కోప్ ఉంది, అట్లా లేదు. ఇంకా కొంటాను అది 50 రూపాయలు 100 రూపాయలు కూడా జనాలు హైదరాబాద్లో ఇస్తారు. కానీ అదే చిన్న చిన్న చాక్లెట్ తయారు చేసి కూడా టెక్నిక్స్ వచ్చాయి. అది మీరు ఈజీగా మన స్థాయిలో చాలా తక్కువ రేట్లో తయారు చేసుకుని హైదరాబాద్ మొత్తం 2 డోసుల కరోనా టీకా తీసుకున్న మాస్క్ తప్పనిసరిగా పెట్టుకోవాలని సూచించారు రాష్ట్ర గవర్నర్ తమిళసై. Appeal the people not to be careless. Even though if you have taken the vaccination, you have to be very careful and you have to wear mask. Even though you take vaccination, you have to wear the mask. And we are going to celebrate our New Year, so be very cautious in celebrating the New Year. And I congratulate the doctors, the ASHA workers, the staff nurse and the government health department and the local administration, everyone, all the officers who are involved and the vaccination in charge. And I believe the ASHA workers are going house to house and the local administration is helping them. Collector is here and all the doctors are here and the paramedics are here, ASHA workers are here. So I am very happy and I want the states to be very safe. And during the celebrations, please don't avoid the mask. Please maintain social distancing and be careful and let the 2022 a healthy and happy year for all of us. I wish all a very happy new year and I appeal all our media friends to create more awareness among the people. Thank you so much. 8 ఏళ్లలో తెలంగాణ రాష్ట్రం అద్భుత ప్రగతి సాధించింది. సంక్షేమ రంగంపై 50,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన రాష్ట్రం దేశంలో మరొకటి లేదని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అన్నారు. అభివృద్ధికి సహకరించాల్సిన బీజేపీ నాయకులు మోకాళ్ళు అడ్డుపడుతున్నారని మండిపడ్డారు. సెర్చ్ చేస్తే ఒక చిన్న ఇన్ఫర్మేషన్ దొరికింది. ఈ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్కి సంబంధించి దీంట్లో ఇంకొక ఇన్ఫర్మేషన్ కూడా ఏముంది అంటే, భారతదేశంలో అసమానతలు ఏ రకంగా పెరిగిపోతున్నాయి, ఇన్ఈక్వాలిటీస్, భారతదేశంలో ఇన్ఈక్వాలిటీస్ ఏ రకంగా పెరిగిపోతున్నాయి అనేది కూడా ఒక ఇన్ఫర్మేషన్ ఉంది. దాంట్లో విచిత్రం ఏంటి అంటే, ఒక 10% జనాభా చేతిలోనే 57% సంపద ఉన్నది. 10% జనాభా చేతిలో 57% భారతదేశ సంపద ఉన్నది. 1% జనాభా చేతిలో 22% భారతదేశ సంపద ఉన్నది. అంటే అసమానతలు ఏ రకంగా పెరుగుతున్నాయంటే, ధనికులు అవుతున్నారు, పేదవాడు మరింత పేదవాడు అవుతున్నాడు. ఇది మీకు అర్థం కావడం లేదా? ఇది వరల్డ్ ఇన్ఈక్వాలిటీస్ ల్యాబ్ అని ఒక సంస్థ ఉంటుంది. ఆ సంస్థ ఇచ్చిన నివేదిక ఇది. దీంట్లో కూడా ఇతర దేశాలతో పోల్చినప్పుడు
మన చుట్టూ ఉన్న దేశాలతో పోల్చినప్పుడు, మనతో పాటు స్వాతంత్రం సాధించిన దేశాలతో పోల్చుకున్నప్పుడు అసమానతల పెరుగుదలలో మనం ఇతర దేశాల కంటే బాగా వెనుకబడి ఉన్నాం. వాళ్ళ అసమానతలను ఆ గ్యాప్ను వాళ్ళు బ్రిడ్జ్ చేసుకుంటూ వస్తున్నారు. వాళ్ళ అసమానతలను తగ్గించుకుంటూ వచ్చారు. మన పరిపాలన, మన ప్రభుత్వం, మన కేంద్ర ప్రభుత్వం యొక్క పనితీరు వల్ల మన దేశంలో అసమానతలు విపరీతంగా పెరిగిపోయినాయి. 50% జనాభా ఇప్పటికీ ఇంకా సాలిన 53,000 రూపాయలను మాత్రమే సంపాదించగలుగుతున్నారు. ఇదొక ఇంపార్టెంట్ డేటా. 50% జనాభా, భారతదేశంలో ఉన్న 50% జనాభా సాలిన 53,000 రూపాయలు మాత్రమే సంపాదించగలుగుతున్నారు. కానీ 10% జనాభా సంవత్సరానికి 12 లక్షల రూపాయలు సంపాదించగలుగుతున్నారు. 53,000 ఎక్కడ, 12 లక్షల రూపాయలు ఎక్కడ? ఇది కాకుండా 1% జనాభా చేతిలోనే 22% భారతదేశ సంపద ఉండడం అంటే అసమానతలు పెరిగినట్ట, మీరు తగ్గించినట్ట? ఆహార కొరతను తీర్చలేకపోతుంది, అసమానతలను తగ్గించలేకపోతుంది, ప్రభుత్వ రంగ సంస్థలకు అదనంగా కొత్త సంస్థలు తీసుకురాలేకపోతుంది, కొత్త ఉద్యోగాలు సృష్టించలేకపోతుంది, ప్రభుత్వ రంగ సంస్థలను మూసేసి నిరుద్యోగ సమస్యను పెంచబడుతుంది, రిజర్వేషన్లు ఎత్తివేసే ప్రయత్నం చేయబడుతుంది. ఇంకా ఎందుకు మీ మిడిసిపాటు? ఎందుకు ఈ పెడబొబ్బలు, ఈ అరుపులు, ఈ కేకలని? దేని కొరకు? ఏమి సాధించారని, ఏమి ఉద్ధరించారని, ఏ ప్రజలకు మీరు ఏం చేశారని? రైతులకు ఏమైనా చేశారా? దళితులకు ఏమైనా చేశారా? పోనీ నరేంద్ర మోడీ గారు కొత్త విధానాన్ని ఎంచుకున్నాడు. ఏ రాష్ట్రంలో ఎన్నికలు ఉంటే ఆ రాష్ట్రానికి ఒక ప్యాకేజ్ ఇస్తారు. కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వము ఏ రాష్ట్రంలో ఎన్నికలు వస్తాయో ఆ రాష్ట్రంలో ఒక ప్యాకేజ్, తమిళనాడుకు ఒక ప్యాకేజ్, వెస్ట్ బెంగాల్కు ఒక ప్యాకేజ్, ఇప్పుడు యూపీలో ఒక ప్యాకేజ్. ప్యాకేజీలు ఇచ్చి మీరు ఏమైనా గెలుస్తున్నారా? ప్రజలు మీకు ఏమైనా ఓట్లు వేస్తున్నారా? 2018లో రెండవసారి నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగినాయి. అనేక రాష్ట్రాల్లో చాలా ఘోరంగా ఓడిపోయింది భారతీయ జనతా పార్టీ. మహారాష్ట్రలో దెబ్బతింటిరి, కర్ణాటకలో దెబ్బతింటిరి, మధ్యప్రదేశ్లో దెబ్బతింటిరి, రాజస్థాన్లో దెబ్బతింటిరి, ఛత్తీస్గఢ్లో దెబ్బతింటిరి, జార్ఖండ్లో దెబ్బతింటిరి, తమిళనాడులో దెబ్బతింటిరి, వెస్ట్ బెంగాల్ అనేమో మూతి ముక్కు బలిగిపోయాయి. 1,000 కోట్ల రూపాయలు వెస్ట్ బెంగాల్లో ఖర్చు పెట్టినా అధికారంలోకి రాలేకపోతుంది. కానీ దొడ్డిదారిన అధికారాన్ని అడ్డం పెట్టుకొని ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలను కూలగొట్టి కర్ణాటకలో, అదేవిధంగా మధ్యప్రదేశ్లో అధికారంలోకి వస్తుంది. రేపు యూపీలో ఎన్నికలు జరగబోతున్నాయి, పంజాబ్లో ఎన్నికలు జరగబోతున్నాయి. నేను ఇవాళ చెప్తున్నా, యూపీలో అఖిలేష్ దెబ్బకు నరేంద్ర మోడీ మూతి ముక్కు బలుగుడు ఖాయం, అమిత్ షా కాలు చేతులు ఇరుడు ఖాయం. ఎన్నికలు అయిన తర్వాత ఇద్దరు కూడా వచ్చి హాస్పిటల్ జాయిన్ కావాల్సిందే. యూపీలో సమాజ్వాదీ పార్టీ అఖిలేష్ యాదవ్ నాయకత్వంలో అధికారంలోకి రాబోతున్నది. అదేవిధంగా పంజాబ్లో ఆప్ దెబ్బకు విలవిలలాడిపోతున్నది భారతీయ జనతా పార్టీ. నిన్ననే రిజల్ట్స్ చూసినాం. చండీగఢ్ కార్పొరేషన్ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ కంటే ఎక్కువ సీట్లు ఆప్కి వచ్చాయి. రెండవసారి మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు ప్రజల ద్వారా ఎన్నుకోబడ్డ రాష్ట్రం ఒకటి, అది కూడా నితీష్ కుమార్ మద్దతుతో బీహార్లో మీరు అధికారంలోకి వచ్చారు. ఇంకెక్కడ మీరు అధికారాన్ని సాధించారు? ఈవెన్ గోవాలో కూడా మీరు ప్రభుత్వాన్ని కూలగొట్టి అధికారంలోకి వచ్చారు కదా. ఎక్కడ మీరు అధికారంలోకి వచ్చారు? అంటే మొత్తము అధికారాన్ని హస్తగతం చేసుకోవటానికి రాష్ట్రాలపైన విద్యార్థులలో అంతర్గతంగా దాగి ఉన్న సృజనాత్మక శక్తిని వెలికితీసి వారిని ప్రతిభావంతులుగా తీర్చిదిద్దేందుకు తమ వంతు కృషి చేస్తున్నామని ఎల్లంకి కళాశాల చైర్మన్ డాక్టర్ సదాశివరెడ్డి అన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం పరిధిలోని ఎల్లంకి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఆధ్వర్యంలో కళాశాల ప్రాంగణంలో 3 వారాల పాటు విద్యార్థులకు ఆటలు, సాంస్కృతిక, సాంకేతిక అంశాలపై పలు పోటీలను నిర్వహించారు. ముఖ్యంగా ఐఎస్టీఈ స్టూడెంట్స్ చాప్టర్, ఎల్లంకి సిఎస్ఐ స్టూడెంట్ చాప్టర్,
ఐఐటి స్టూడెంట్ చాప్టర్ హ్యాకథాన్ పేరుతో విద్యార్థులకు ఆటలు, సాంకేతిక, సాంస్కృతిక పోటీలను జాతీయ స్థాయిలో నిర్వహించారు. ఈ పోటీల్లో దాదాపు 2000 మందికి పైగా విద్యార్థులు హాజరై తమ ప్రతిభను చాటుకున్నారు. పోటీల్లో అద్భుతమైన ప్రతిభను కనబరిచిన విద్యార్థులకు కళాశాల చైర్మన్ డాక్టర్ సదాశివరెడ్డి, ప్రిన్సిపల్ ప్రొఫెసర్ జాన్పాల్ చేతుల మీదుగా బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా ఎల్ఎంకి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ చైర్మన్ డాక్టర్ సదాశివరెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల్లో అంతర్గతంగా దాగి ఉన్న సృజనాత్మక శక్తిని వెలికితీసి వారిని ప్రతిభావంతులుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ జాన్పాల్, సెక్రటరీ దయాకర్ రెడ్డి, సాయి కిరణ్, సంజీవరెడ్డి, కళాశాల సిబ్బంది పాల్గొన్నారు. ఎల్ఎంకి ఇంజనీరింగ్ కాలేజ్లో సిన్స్ 4 years కండక్టింగ్ ప్రోగ్రామ్స్ లైక్ చాప్టర్స్ అండి. ఇంజనీరింగ్ స్టూడెంట్స్ చాప్టర్స్ ఉంటాయి. ఇది ఒక డిపార్ట్మెంట్ చాప్టర్స్ ఉంటాయి. ఐఈటీ అంటే ఇండియన్ ఎలక్ట్రానిక్స్ ఇన్స్టిట్యూట్ చాప్టర్. అది ఒక స్టూడెంట్స్ మెంబర్షిప్ ఉంటుంది. 200 members 300 members స్టూడెంట్స్. అది ఆల్ ఇండియా లెవెల్లో మెంబర్షిప్ ఉంటుంది. వరల్డ్ వైజ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తారు. చేసినప్పుడు వాళ్ళకు ఎవ్రీ ఇయర్ ఎండింగ్లో కాంపిటీషన్స్ ఉంటాయి. క్విజ్ కాంపిటీషన్స్ కానీ, డిబేట్స్ కాంపిటీషన్ కానీ ఉంది. దెన్ ఆఫ్టర్ కండక్టింగ్ కల్చరల్ ప్రోగ్రామ్స్ వస్తాయి. ఈవెన్ అట్లా డిపార్ట్మెంట్ వైజ్ అది కంప్యూటర్ సైన్స్ ఒక 2 days, ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ 2 days, మెకానికల్ సివిల్ డిపార్ట్మెంట్ మిక్సింగ్ చేసుకుంటూ చేస్తాము. అదేమో ఐఎస్టీ అంటారు, ఇదేమో ఐఈటీ అంటారు, కంప్యూటర్ సైన్స్ ఐసిఎస్సి అంటారు. చాప్టర్స్ ఎలివేట్ నాలెడ్జ్ స్టూడెంట్స్. దీంతో వాళ్ళకు అవకాశాలు బయటకు వాళ్ళు చదువుకోవాలన్నా, ఇంకేం చేయాలన్నా కానీ గుర్తింపు వస్తుంది. దీనికోసం కాలేజ్ యొక్క బాధ్యత ఏంటంటే ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేస్తారు ప్రోగ్రామ్స్ చేసి వీళ్ళకి అవార్డ్స్ ఇస్తుంది. మెడల్స్ మెడల్స్ ఫస్ట్, సెకండ్ మెడల్ వచ్చేది డిబేట్స్లో. ద గవర్నమెంట్ గివెన్ సర్టిఫికేట్ అది ఇవన్నీ గవర్నమెంట్ రికగ్నైజ్. సో దీంతో ఏమైందంటే పిల్లలకు ఎలివేషన్ అవుతుంది. అపార్ట్ ఫ్రమ్ దీస్ అకాడమిక్స్, ఇది రెగ్యులర్ ఎగ్జామ్స్ కాకుండా వాళ్ళు ఎక్కడ పోయినా కానీ వాళ్ళు అడుగుతారు, ఇది నువ్వు ఎక్కడ పార్టిసిపేట్ అయినావు, ఎన్నింటిలో ప్రోగ్రామ్స్ పార్టిసిపేట్ అయినావు అని చెప్తే వాళ్ళకు మార్క్స్ ఉంటాయి. ఇది పిల్లలు ఇది ఎంప్లాయ్మెంట్, జాబ్, ఇవన్నీ ప్రమోషన్, వాళ్ళ జాబ్ రావడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. దీని వల్ల నాలెడ్జ్ పెరుగుతుంది. ఎందుకంటే ది విల్ మీట్ వేరియస్ స్టూడెంట్స్. ఈ మధ్య ఏంటంటే ఇది ఆన్లైన్లో కూడా అయిపోయింది ప్రోగ్రామ్స్. దీనిలో ఆన్లైన్, ఆఫ్లైన్ 2 ఉంటాయి. ఆన్లైన్లో కూడా దే కెన్ పార్టిసిపేట్. ఇది ప్రోగ్రామ్స్ పార్టిసిపేట్ అయినప్పుడు స్టూడెంట్స్కు తెలిసిపోతుంది ఏం లేదు మనం ఎక్కడ ఉన్నాం. ఇప్పుడు ఐఐటి స్టూడెంట్స్ వస్తారు ఇంకా ఈ చాప్టర్ కదా, ఐఐటి చాప్టర్ కానీ, ఐఎస్సి చాప్టర్ కానీ వాళ్ళకు గుర్తింపు వస్తుంది. దే పార్టిసిపేట్ సో మెనీ ఈవెంట్స్. అందుకే పిల్లలు ఇంట్రెస్ట్ క్రియేట్ చేయాలి. మన బాధ్యత కూడా ఏంటంటే మన కాలేజ్ మేనేజ్మెంట్ బాధ్యత అంటే ప్రిన్సిపాల్ కానీ, స్టాఫ్ కానీ వాళ్ళు చెప్పాలి. మనం ఇంత ఉంటుంది అని చెప్తేనే వాళ్ళకి తెలుస్తుంది కదా. అన్లెస్ అంటిల్ వీ వోంట్ మోటివేట్, దే వోంట్ కమ్ అవుట్. మనం ఎక్కువగా టాలెంట్ బయట చేయాలంటే వాళ్ళకి అవకాశం ఇవ్వాలి, ప్లాట్ఫామ్ ఇవ్వాలి. ఆ ప్లాట్ఫామ్ మేము క్రియేట్ చేస్తాం. అది సో పోయి నెక్స్ట్ జనవరిలో వీళ్ళు పోయింది కనెక్ట్ యాన్యువల్ డే. అప్పుడు సర్వీసెస్ పెద్దగా ఉంటాయి. టైం వస్తుంది కాల్ యూ డిస్కస్ అవుతుంది. ఇంకేం చేస్తాం అంటే మీరు కూడా చెప్పాలి. అది జర్నలిస్ట్గా మీకు కూడా మీ అభిప్రాయం చెప్పాలి. అది మన పడించడంలో ఏం అవసరం ఉంది, పిల్లలకి ఏంటి, ఎడ్యుకేట్ ఎట్లా కావాలి. పడి ఎలాంటి కల్చరల్స్ ప్రోగ్రామ్ పెడతారు సార్? ప్రోగ్రామ్ అంటే ఈవెంట్ కల్చర్ ప్రోగ్రామ్ అంటే ట్రెడిషనల్ కల్చర్ ప్రోగ్రామ్స్, గేమ్స్, ట్రెడిషనల్ కల్చర్ ప్రోగ్రామ్స్, గేమ్స్ కూడా. గేమ్స్ అంటే కదా, గేమ్స్, కల్చర్ ప్రోగ్రామ్స్, క్విజెస్. అప్పుడు టాప్ పీపుల్ కమ్యూనిటీ ఎన్ఐటీ కదా, సెంట్రల్ యూనివర్సిటీ కదా తీసుకుంటారు ప్రోగ్రామ్. మినిస్టర్ కూడా రావచ్చు, మినిస్టర్ కూడా రావచ్చు. మేము ప్లానింగ్ చేస్తాం. నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం డోన్కల్ గ్రామం వేల్పూర్ సంజీవ్ రెడ్డి రాష్ట్ర విత్తన పరిశోధన ధృవీకరణ డైరెక్టర్ పదవి బాధ్యతలు సక్రమంగా నిర్వహిస్తానని తనకు సహకరించిన నాయకులకు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించడమే నా లక్ష్యమన్నారు. నేను గతంలో సుమారు 40 సంవత్సరాల నుంచి రాజకీయంలో కొనసాగుతున్నాను. 1988లో సర్పంచ్గా అప్పుడు ఈ గ్రామ తరఫున నన్ను ఎన్నుకున్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీలో పిసిసి డెలిగేట్, సింగిల్ విండో చైర్మన్, డిస్ట్రిక్ట్ డైరెక్టర్ అవన్నీ చేసి, అయితే తెలంగాణ వచ్చిన తర్వాత ఈ అభివృద్ధి పనులు చూసి ప్రశాంత్ అన్న గారి కార్యకర్తగా
ఆ పార్టీలో నేను చేరడం జరిగింది. నేను ఆ రోజు చెప్పిన, కొంతమంది డిమాండ్ చేస్తారు నేను పార్టీలోకి వస్తున్నా నాకేమిస్తామని. నేను చెప్పిన, అన్న నేను ఇలాంటి పదవి ఆశించి అస్సలేను. పార్టీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు మెయిన్ రైతులకు వాటర్, రివర్స్ పంపింగ్ వాటర్, 24 గంటల కరెంటు, రైతు బీమా, రైతు బంధు, ఇటువంటి ప్రధానంగా. తర్వాత సిఎంఆర్ఎఫ్, కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసి నేను రావడం జరిగింది. దాని తర్వాత నేను ఎలక్ట్ అయ్యేదా కూడా ఎప్పుడు నేను తనను అడగలే పదవి. ఇంత కష్టపడి నియమించిన అన్న ప్రశాంత్ రెడ్డి గారు, అలాగే కవితక్క గారు, వాళ్ళకు నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. తర్వాత నాతోని అయ్యేది ముఖ్యంగా రైతుల గురించి చేసే పని. ఎక్కడ కానీ రైతులకు సీడ్ సర్టిఫికేషన్ అనే దాంట్లో ఇబ్బంది రాకూడదని చెప్పి కంపెనీ వాళ్ళు కూడా వాళ్ళు సరైన ప్రాసెసింగ్ చేసి సరైన విత్తనాలు సప్లై చేసి మనకు ఏదైతే ఉందో స్టేట్ లెవెల్లో మేము వచ్చిన సందర్భంలో మంచి పేరు రావాలని చెప్పి. బీజేపీ నిజామాబాద్ ఎంపీ అరవింద్పై చేసిన వ్యాఖ్యలు ఖండిస్తూ ఎమ్మెల్యే షకీల్పై విరుచుకుపడ్డారు మేడపాటి ప్రకాష్ రెడ్డి. ఇటు టీఆర్ఎస్ నేతలు కూడా మేడపాటిపై మండిపడుతూ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. జై శ్రీరామ్. నిన్న ఏదైతే ఎమ్మెల్యే షకీల్ గౌరవ ఎంపీ అరవింద్పై అనుచిత వ్యాఖ్యలు చేశారు, నోటికి వచ్చినట్టు మాట్లాడారు, దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అంతేకాకుండా టీఆర్ఎస్ మొత్తం ఒక ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళిపోయి నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు. షకీల్ అహ్మద్, నువ్వు ఒక ఎమ్మెల్యేవి, నీ భాష ఎలా ఉండాలి? ఎంపీని అరే ఒరే అంటావా? ఆ స్థాయి అనేది. అలాగే నీ ప్రోటోకాల్ మెయింటైన్ చేయాలి కదా. నువ్వు ఎంపీని అరే ఒరే అనే స్థాయిలో ఉన్నావా నువ్వు? వర్కుల విషయం నీ కాన్సన్ట్రేషన్ అంతా వర్కుల మీద, ప్రజల సౌకర్యాల మీద కేటాయించి, కానీ ఇలా నోటికొచ్చేట్టు నలుగురిని పోగేసుకొని నోటికొచ్చేట్టు మాట్లాడితే ఇక్కడ భారతీయ జనతా పార్టీ వాళ్ళు కార్యకర్తలు కానీ భారతీయ జనతా పార్టీ క్యాడర్ కానీ ఎవరు చూస్తూ ఊరుకోరు. ఏదైతే భారతీయ జనతా పార్టీ నియోజకవర్గంలో పుంజుకుంటుందో అది తట్టుకోలేక దాన్ని ఒక ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళిపోయి మాట్లాడినట్టు అనిపిస్తుంది నాకు. అలాంటి తగ్గించుకో. నువ్వు ఒక రౌడీ షీటర్ కాదు, నువ్వు ఒక ఎమ్మెల్యేవి, అది గుర్తుపెట్టుకో. గౌరవ ఎంపీ గారికి ఎట్టి పరిస్థితుల్లో క్షమాపణ చెప్పు. ఎందుకంటే ఎంపీ గారి దగ్గరికి నువ్వు ఇంతకు ముందు వెళ్ళి కలిసినావు. మరి ఎందుకు కలిసినావు? ఈరోజు అరే ఎవరే అని మాట్లాడుతున్నావు. ఎందుకు కలిసినావు ఎంపీ గారితో? నిధులు రావాలని అడగడానికే కలిసినావు కదా. ఎంపీ గారు నిధులు ఇవ్వట్లేదు అంటున్నావు. నువ్వు నియోజకవర్గంలో ఒకబెట్టిందేంటి? ఇప్పటి వరకు ఉన్న మొత్తం 101 గ్రామ పంచాయతీలలో ఈరోజు వరకు ఈ 3 సంవత్సరాల్లో నువ్వు అటెండ్ అయిన గ్రామ పంచాయతీలు ఎన్ని? నీ 2 బెడ్రూమ్ హౌసెస్ ఏమైనాయి? 6 నెలల క్రితం 2 BHK శాంక్షన్ అయిపోయినాయి. వచ్చే ఒక్క నెలలో 2 BHK ఇచ్చేస్తాను. ఇచ్చేసావా? నిరుద్యోగ భృతి ఏమైంది? రైతుల రుణమాఫీ ఏమైంది? దళిత బంధు ఏమైంది? అన్ని ఫేక్ మాటలు, ఫేక్ స్టేట్మెంట్స్ మీ కదా, భారతీయ జనతా పార్టీ వాళ్ళే కావు కదా. ఎవరినో భారతీయ జనతా పార్టీ క్యాడర్ని ముక్కలు చేస్తా అంటావు. అరే ముక్కలు చేయడానికి నువ్వు ఎమ్మెల్యే, నువ్వు మటన్ చికెన్ కొట్టేటోడివి కాదు, నువ్వు ఎమ్మెల్యేవి. ఎమ్మెల్యే స్థాయికి తగ్గట్టు మాట్లాడాలి. నువ్వు ఆ స్థాయి దించుకొని మాట్లాడినావు అనుకో, భారతీయ జనతా పార్టీ అప్పుడు నీ స్థాయి ఏంటో తెలియజేస్తుంది. ఇంకొకసారి నీ నోటి నుంచి ఎంపీ అరవింద్ గారి గురించి అనుచిత వ్యాఖ్యలు ఏమన్నా వచ్చినాయంటే మాత్రం నువ్వెట్లా అయితే 3 ముక్కలు 6 ముక్కలు చేస్తానో అట్లనే నీ నాలుక కోసేయడానికి కూడా రెడీగా ఉన్నాం. ఖబర్దార్ షకీల్, ఇంకొకసారి ఎంపీ గారి తరఫున చూసినా, ఎంపీ గారి తరఫున అరే కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ గురించి అడుగు ఎంపీ గారిని. అంతేగాని అరే ఒరే అంటావా నువ్వు? అరే ఒరే నీ కాన్స్టిట్యున్సీ, మన కాన్స్టిట్యున్సీకి సంబంధించిన ఎంపీని అరే ఒరే అని సంబోధిస్తావా? లోఫర్ అంటావా? డాఫర్ అంటావా? ఇంకొకసారి నీ నోటి నుంచి అటువంటి మాట వచ్చిందంటే నీ నాలుక కోసేస్తాం. భారతీయ జనతా పార్టీ చూస్తూ ఊరుకోదు. ఖబర్దార్ అని చెప్తూ
ఇమ్మీడియట్గా క్షమాపణ చెప్పాలి ఎంపీ గారికి అని చెప్పేసి అని షకీల్ చెప్తున్నాను. స్వామి శరణం స్వామి. అయ్యప్ప ప్రకాష్ రెడ్డి గారు, మీరు ఏదైతే మన ఎమ్మెల్యే మీద, కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే మీద, ప్రజలతో ఎన్నుకోబడ్డటువంటి ఎమ్మెల్యే, దాంట్లో మీకు కూడా ఎమ్మెల్యేనే, అది మీరు మర్చిపోయారేమో. మిమ్మల్ని పదే పదే అడుగుతున్నా, మీరు మొన్నటి వరకు ఏ పార్టీలో ఉన్నారు, ఎన్ని రోజులు ఉన్నారు, మీరు ఇలా ఎన్ని పార్టీలు మారుస్తూ ఉంటారు? పేయి మీద దుస్తులు మార్చినట్టు నోట్లో నాలుక ఉందా, నోట్లో నాలుక కోస్తా అని మన ఎమ్మెల్యేకి మీరందరూ మా ఎమ్మెల్యే కాదు, మన ఎమ్మెల్యే గారిని మాట్లాడుతున్నారు. మీకు జై శ్రీరామ్ అన్నారు. దేనికోసం జై శ్రీరామ్ అనే వర్డ్ యూజ్ చేసిండ్రు మీరు? ఈరోజు మేమంతా హిందువులం కాదా? మీరు జై శ్రీరామ్ అనే వర్డ్ యూజ్ చేస్తున్నారు దేనికోసం? మీకు ఒక మతం కావాలి, మీకు ఒక మత పిచ్చి ఉంది. ఈరోజు ఏ పార్టీలో తీర్థం పుచ్చుకొని ఆ పార్టీకి పోయారు, ఆ పార్టీలో తీర్థం పుచ్చుకొని మమ్మల్ని మాట్లాడుతున్నారు, మా ఎమ్మెల్యే గారిని మాట్లాడుతున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అనేది ఒక్కసారి మీ ఆత్మ పరిశీలన చేసుకోండి. ఈరోజు ప్రజల పార్టీది, బడుగు బలహీన వర్గాల పార్టీ. ఈరోజు ఎమ్మెల్యే గారు ప్రతి ఒక్కరి ఎమ్మెల్యే, మీ ఎమ్మెల్యే కూడా. కాబట్టి మీరు ఈరోజు మా దగ్గర మేళం వాయించారు, ఈరోజు జై శ్రీరామ్ అంటూ వాడ బ్యాండ్ బజాయిస్తున్నారు. అది కరెక్ట్ కాదు. మీరు ఎప్పుడైనా మాట్లాడేది ఉంటే, మీరు ప్రజల్లో ఈరోజు నాయకత్వం వహించాలనుకుంటే, మీరు ఈరోజు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు మీరు ఏదైతే మాట్లాడిందో ఈరోజు బీజేపీలో పోయిన తర్వాత మాట మార్చేశారు. ఈరోజు మీకు బీజేపీ పార్టీలో పార్టీ సభ్యత్వం ఉందా? ఏ రోజు పార్టీలో జాయిన్ అయ్యారు? పార్టీలో ఎంతవరకు మీరు పనిచేశారు? టీఆర్ఎస్ పార్టీని ఈరోజు మీరు అపనిందంగా మాట్లాడుతున్నారు ఎమ్మెల్యే గారి మీద. మీ రకంగా మాట్లాడాలనుకుంటే, మీ భాషలో మాట్లాడాలనుకుంటే ఫస్ట్ మీ ఎంపీ గారికి, మీ పార్టీలో ఉన్నటువంటి పార్టీ క్యాడర్ని, హై క్యాడర్ని చెప్పండి. నోటిలో నాలుకలు, దురద నాలుకలు మీ మాట్లాడితే బూతులు వస్తాయి. బూతులు మార్కెట్లో వచ్చినాయి, మీడియాలో వచ్చినాయి అంటే మీ వల్లనే వచ్చినాయి, బీజేపీ పార్టీ వల్లనే వచ్చినాయి. బండి సంజయ్ గారు అలా మాట్లాడతారు, ఈ సంజయ్ గారు ఇలా మాట్లాడతారు. మొన్న ఏదైతే మన ఎంపీ గారు, గౌరవ ఎంపీ గారే పాపం తెలంగాణ భాషలో మల్లిగాడు అంటారు, అనడంలో తప్పేం లేదు. నిన్న మొన్న పార్టీలో జాయిన్ అయ్యాడు. ఆయన మీద ఉన్న కేసులు, ఆయన ప్రాపర్టీలు ఏమున్నాయో బ్యాక్గ్రౌండ్ అందరికీ తెలుసు. మొన్నటిదాకా ఇట డోలు కొట్టిండు, ఇప్పుడు డోలు మడాయించుకొని తబలా పట్టుకున్నాడు. చేసినావా? ఏం మాట్లాడుతున్నావు? ఆయన గురించి నీకేమైనా డీటెయిల్స్ తెలుసా? కాబట్టి ఆయన మాట్లాడింది తప్పుగా మాట్లాడి ఈరోజు తప్పులు చేసేది ఆయన, కాబట్టి ఆయన కింకేసుకొని రావడం కరెక్ట్ కాదు. నువ్వు ఏదేమైనా నీ నాలుక ఫస్ట్ దగ్గర పెట్టుకో, ఎమ్మెల్యే గారి నాలుక కాదు, నీ నాలుక దగ్గర పెట్టుకో స్వామి. మళ్ళీ ఇంకా ఎప్పుడన్నా మాట్లాడాలంటే నాలుగు ఉండాల నోట్లో, కాబట్టి నాలుక జాగ్రత్త కాపాడుకో. స్వామి శరణమే. నీ బెదిరింపులకు భయపడం ఎమ్మెల్యే షకీల్ అంటూ బీజేపీ బోధన్ నియోజకవర్గ నాయకులు నరసింహారెడ్డి, అడ్లూరు శ్రీనివాస్, లోలపు కిషోర్ మీడియా సమావేశంలో హెచ్చరించారు. ఈ రోజు బీజేపీ బోధన్ నియోజకవర్గ నాయకులు నరసింహారెడ్డి గారి ఇంటి వద్ద నిర్వహించిన విలేకరుల సమావేశంలో బీజేపీ బోధన్ నియోజకవర్గ నాయకులు నరసింహారెడ్డి గారు, అడ్లూరి శ్రీనివాస్ గారు, లోలపు కిషోర్ గారు మాట్లాడుతూ మొన్నటి 27/12/2021 రోజున మీడియా సమావేశంలో బోధన్ ఎమ్మెల్యే షకీల్ అమీర్ తన స్థాయికి మరిచి నోటికి అదుపు లేకుండా మీడియా ప్రతినిధుల ముందే నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు ధర్మపురి అరవింద్ గారిపై అనుచిత వ్యాఖ్యలు చేసి బీజేపీ నాయకులు తీన్మార్ మల్లన్న నవీన్ గారిని 3 ముక్కలుగా నరికేస్తా, చంపేస్తా అని ఒక వీధి రౌడీలాగా తన స్థాయిని మరచి చౌకబారు వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. అభివృద్ధి మీద ప్రశ్నిస్తే బెదిరింపుల దాడులు చేస్తామంటారా? ప్రజాస్వామ్యం దేశంలో ప్రశ్నిస్తే దాడులు చేస్తామంటే నడవదు. ఎమ్మెల్యే షకీల్ మొన్న జరిగిన హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఓటమి తర్వాత తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ ముఖచిత్రం మారడం జరిగింది. దానిలో భాగంగానే కేసీఆర్కు బండి సంజయ్ అంటే భయం, ఎమ్మెల్యేలు, మంత్రులకు బీజేపీ ఎంపీలు, నాయకులు అంటే భయం ఏర్పడింది. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశంలో బ్రతుకుతున్నాము. ఒక బాధ్యత కలిగిన ప్రజాప్రతినిధిగా ప్రజాస్వామ్య విలువలకు విఘాతం కలిగించే విధంగా ప్రశ్నించే వారిని నరికేస్తా, చంపేస్తా అని మాట్లాడకుండా బోధన్ నియోజకవర్గ అభివృద్ధిపైన దృష్టి సారిస్తే బాగుంటుందని తెలియజేస్తున్నామన్నారు. మొన్న గౌరవ ఎమ్మెల్యే గారు బీజేపీ నాయకులపైన మరియు కార్యకర్తల మీద అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా బీజేపీ ఖండిస్తుంది. ఈ బోధన్ నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఎంతైంది. గత 7 సంవత్సరాల నుంచి మేము సిద్ధంగా ఉన్నాం. ఎన్ని కార్యక్రమాలు చేసినారు, ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసినారు.
నిధులు ఎన్ని తెచ్చిండ్రు, నియామకాలు ఎన్ని తెచ్చినాయి. మన పక్కన బాన్స్వాడ చూడండి, లేకుంటే అక్కడ నిజామాబాద్ అర్బన్ చూడండి. అలాంటి కార్యక్రమాలు చేయాలి కానీ, డెవలప్మెంట్ చేయాలి కానీ, మన స్వార్థం కోసం ఏదో అనుచిత వ్యాఖ్యలు చేసిన మల్లన్న పైన కానీ, మా గౌరవ ఎంపీ అరవింద్ పైన కానీ, మా నాయకుల పైన ఎలాంటి వ్యాఖ్యలు చేసినా ఇక ముందు సహించరు బోధన ప్రజలు. మరియు మొన్ననే మనకు వరదలు వచ్చినాయి, మీరు చూసే ఉంటారు. ఇక్కడ కండగాం, కొప్పర్గా నుంచి, హంగర్గా నుంచి నీలా అక్కడ వరకు చేసిన కార్యక్రమాలు ఒక్కసారి కూడా విజిట్ చేయలే ఎమ్మెల్యే గారు. దయచేసి ఇటువంటి కార్యక్రమాలు మనం పోయి వాళ్ళకి హెల్ప్ చేయాలి. మరి పోయినా ఎన్ని ఫండ్స్ తెచ్చారు వాళ్ళ, ఇప్పుడు అన్ని నీట మునిగిన సోయాబీన్ కానీ వరి మొత్తం మునిగిపోయింది. వాళ్ళకు ఎలాంటి నష్టపరిహారం ఇవ్వలేదు ఇప్పటిదాకా. వాళ్ళు ఎన్నిసార్లు మన తహసీల్దార్ దగ్గర కానీ, మన ఆర్డీఓ గారి దగ్గర మొరబెట్టుకున్నారు, ఇప్పటిదాకా ఒక రూపాయి కూడా రాలేదు. అదే మాదిరిగా మన ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ ఊరుబడికి మన ఎడపల్లి స్కీమ్ ఉందో 100 కోట్లలో ఇప్పటిదాకా 30 నుంచి 40 లక్షలు ఖర్చు చేయడం జరిగింది. అవన్నీ ఈ కోటి రూపాయలు 100 కోట్లు ఎట్లా ఖర్చు పెట్టాలని ఆలోచించాలి. అదే మనం చెప్పేది ఏంటంటే ఎప్పటికైనా అభివృద్ధి కోసమే పాటుపడాలి కానీ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం నర్తా చెరుతా కాదు. ఈ ప్రజలు మాత్రం, బోధన ప్రజలు మాత్రం ఎప్పుడు కూడా సహించరు, చాలా ఆలోచిస్తున్నారు. ఇటువంటి ఎమ్మెల్యే పదాలు వెనుక తీసుకోవాలి. మళ్ళీ భారతీయ జనతా పార్టీ నాయకులపైన ఏదైతే అనుచిత వ్యాఖ్యలు చేసిందో అవన్నిటికీ క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఎంతైంది. అదే మాదిరిగా మనం 10,000 నుంచి 10 లక్షల వాళ్ళకి ఏదైతే మన స్కీమ్స్ ఉన్నాయి సెంట్రల్ గవర్నమెంట్ ముద్రా స్కీమ్స్, ప్రతి ఒక ఏదైతే క్యాస్ట్ కాక, కమ్యూనిటీ కాక, ప్రతి కార్యకర్త ఎవడైతే అక్కడ లోన్ అప్లై చేయడము, అందరికీ అందుబాటులో ఉండి బ్యాంకులలో రుణాలు ఇవ్వడం, ఏది సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్సే కదా. మీరు చేసిన ఫండ్స్ ఎక్కడున్నాయి, మీరు చేసిన కార్యక్రమాల అభివృద్ధి ఎక్కడున్నాయి? మా రాష్ట్రంలో ప్రభుత్వంలో ఒక నిధులు ఇవ్వట్లేదు. అందరు ఎమ్మెల్యేలు కూడా వాళ్ళే చెప్తున్నారు. కానీ మీరు సెంట్రల్ నుంచి కష్టపడి ఒక టీం పోయి అక్కడి నుంచి ఢిల్లీకి పోయి మోడీ గారిని, అమిత్ షా గారిని, మా కిషన్ రెడ్డి గారి టీంతో పోయి మన ఎమ్మెల్యే గారికి కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. నేను అరే మీరు రండి, మేము అంతా డెవలప్మెంట్ కోసం కొన్ని కోట్లు ఇప్పిస్తాం, మీరు రండి అంటే అట్లా కాదు, వాళ్ళకి చేయమన్నమాట. ఎందుకంటే ఈ డెవలప్మెంట్ వస్తే వాళ్ళ దగ్గరికి ఎందుకు పోవాలి? మీ దగ్గర ఫండ్సే లేవు, సెంట్రల్ గవర్నమెంట్ తెచ్చుకోవాల్సిందే కదా. అలాంటి కార్యక్రమాలు చేస్తే మేము కూడా మీతో సహకరిస్తాం, రెడీ ఉన్నాం. ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా ఈ బోధన అభివృద్ధి చేయాలి. బోధన అభివృద్ధితో పాటు మేము కూడా అభివృద్ధి పథంలో మేము కూడా మీతో సహకరిస్తామని కోరుతూ ఈ తీవ్రమైన వ్యాఖ్యల్ని ఖండిస్తూ మరియు మీరు కూడా క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉందని నేను సభాముఖంగా తెలియజేస్తాను. గత 2 రోజులుగా బోధన్ నియోజకవర్గంలో రాజకీయాలే ప్రధానంగా భావించి తమ స్థాయిని మరిచి ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా సాక్షిగా ఎమ్మెల్యే షకీల్ మాట్లాడినటువంటి మాటలు ఏవైతున్నాయో అది సభ్య సమాజము ఆమోదించదగినటువంటి భాషనైతే ఏమాత్రం కాదని భారతీయ జనతా పార్టీ ఆయన వైఖరిని, ఆయన భాషను తీవ్రంగా ఖండిస్తూ ఉంది. మొదటగా ఒక శాసనసభ్యునిగా ఇక్కడ ఉన్నటువంటి బోధన్ నియోజకవర్గం సమస్యల నిలయంగా మారితే అక్కడ మాట్లాడడం చేతగాక ఒకవైపు భారతీయ జనతా పార్టీ గెలుస్తూ ఉంటే హుజురాబాద్ ఎన్నికలు గెలిచిన తర్వాత రాజకీయ ముఖ చిత్రం మారిపోయిన తర్వాత టీఆర్ఎస్ పార్టీ నాయకులకు కలలో మరి ప్రతిసారి భారతీయ జనతా పార్టీ గుర్తుకు రావడం, అధికారం కోల్పోతున్నాం, మా రోజులు దగ్గర పడ్డాయి అనేటువంటి ఫ్రస్ట్రేషన్లో వాళ్ళు మాట్లాడుతున్న భాష ఏదైతే ఉన్నదో రాష్ట్ర ప్రజలు, మరీ ముఖ్యంగా బోధన్ ప్రజలు అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ప్రశ్నిస్తే నరికేస్తాం, చంపేస్తాం, తిరగనీయం. ఎందుకా మీకు ఇచ్చింది పదవి? ఎందుకా ప్రజలు మిమ్మల్ని గెలిపించింది? మొదటగా మీ భాషను, మీ మైండ్ సెట్ను మార్చుకోవాలి. మీ భాష ఏదైతే ఉన్నదో ఆ భాష ఎక్కడ కూడా ఎవరు కూడా ఈరోజు బోధనలో ఎక్కడ చూసినా ఇదేం భాష, ఈయనేమేమన్నారా నాయన అని నెత్తి నోరు మొత్తుకునేటువంటి పరిస్థితి అన్ని వర్గాల నుంచి వస్తూ ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రికి బీజేపీ అంటే భయం, బండి సంజయ్ గారు అంటే భయం. దాంతోపాటు మంత్రులకు కూడా భారతీయ జనతా పార్టీ ఈటల రాజేందర్ గారు గెలిచిన తర్వాత వారంటే భయం.
స్థానికంగా ఉన్న ఎంపీ గట్టిగా మాట్లాడి ప్రశ్నిస్తే భయం, దానివల్ల ఒత్తిడికి గురై ఒక దిక్కు నిధులు లేక, ముఖ్యమంత్రిని అడగలేక, ఆ భజన చేయలేక ప్రశ్నించిన వాళ్ళు నరికేస్తారా, చంపేస్తా అంటారా? పోలీసు వ్యవస్థ ఏం చేయాలి, న్యాయ వ్యవస్థ ఏం చేయాలి? ఇక ఉన్నటువంటి అన్ని వర్గాల విద్యావంతులు మరి అందరూ కూడా చూస్తున్నారు కదా నీ భాష. కరోనా సమయంలో సేవలు చేసినాడు. కరోనా సమయంలో అనేక మంది స్వచ్ఛంద సంస్థలు ప్రతి మనిషిగా మానవత్వంతో అందరు సేవలు చేసినారు. భారతీయ జనతా పార్టీ కూడా చేసింది సేవలు. ఫీడ్ ద నీడ్ కార్యక్రమం పేరు మీద 45 రోజుల పాటు అందించింది, పేద ప్రజల పక్షాన ఉన్నది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నీ బెదిరింపులకు భయపడం, ఎమ్మెల్యే షకీల్ బీజేపీ నేతల హెచ్చరిక. విద్యార్థులకు ప్రతిభావంతులుగా తీర్చిదిద్దేందుకు తమ వంతు కృషి చేస్తున్నామని ఎల్లంకి కళాశాల చైర్మన్ డాక్టర్ సదాశివరెడ్డి స్పష్టం.